పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజా సమస్యల వేదికలో అంజుమన్ ఈ ఇస్లామియా ప్రెసిడెంట్ కమిటీ సభ్యులు వినతిపత్రం అందజేశారు. నరసరావుపేట పట్టణంలోని ప్రకాష్ నగర్లో గల ఈద్గా ప్రాంగణమును పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా నరసరావుపేట మున్సిపాలిటీ వారిచే శుభ్రం చేయించి టెంట్లు వేయాలని, నీళ్లు మరియు బ్లీచింగ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. మేజర్ సిటీస్లో రెండో కబరస్థాన్ రెండో విధిగా ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. గతంలో ఈ విషయంపై ముఖ్యమంత్రి ఉత్తర్వులు కూడా జారీ చేశారని గుర్తు చేశారు. గౌరవ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారి ఆదేశాల మేరకు నర్సరావుపేట ముస్లిం సోదరులు రోజు రోజుకు పెరుగుతున్న జనాభాను బట్టి రెండో కబరస్థాన్ అలాగే రెండో ఈద్గా సంబంధించి ఈ రోజు జిల్లా కలెక్టర్ గారికి కలవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఈ నర్సరావుపేటలో రెండో కబరస్థాన్ యొక్క ఆవశ్యకత గురించి వివరంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు కూడా అనుకూలంగా స్పందించి దానికి సంబంధించి అధికారులైనటువంటి డిఎండబ్ల్యూ ఆఫీసర్ కి రిఫర్ చేయడం జరిగింది. దీనికోసం గతంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రెండో కబరస్థాన్ రెండో ఈద్గాను పెరుగుతున్న ఈ జనాభాను బట్టి రెండో కబరస్థాన్ యొక్క అవసరం గురించి 2024 డిసెంబర్ 12వ తారీఖున ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దాని నిమిత్తమే ఈ రోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన పత్రాలు కూడా కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది. ఆ తర్వాత మొన్న కలెక్టర్ గారిని కలిసినప్పుడు మేము సద్భావనకు సంబంధించి దారి విషయం కూడా దాని గురించి మాట్లాడటం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే ఎంఆర్ఓ గారిని పిలిపించి ఆ దారికి సంబంధించిన అవన్నీ మొత్తం 10 రోజుల్లో వైనం చేయమని చెప్పి మొత్తాన్ని ఎంఆర్ఓ గారిని అటు పక్క అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది. సోదరుల తరఫున చదలవాడ అరవింద్ బాబు గారికి మరియు కలెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి సారథ్యంలో ఏర్పడిన అంజుమన్ ఇస్లామియా కమిటీ ఆధ్వర్యంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని ఈద్గా ప్రాంగణమును పిచ్చి మొక్కల తొలగింపు, ఈద్గా ప్రాంగణం యొక్క మరమ్మతులు, రంగులు వేయిస్తున్నాము. అలానే రంజాన్ పండుగ పర్వదినాన్ని జరుపుకునేందుకు నర్సరావుపేట మున్సిపాలిటీ వారిచే బ్లీచింగు మరియు వజూ చేయుటకు వాటర్ సప్లైను మరియు టెంట్లు వేయించుటకు గాను ఈరోజు జిల్లా కలెక్టర్ వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. అలానే మన గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో శ్రీరాంపురం జామియా మసీదు వెనకాల అంజుమన్కు సంబంధించిన 140 షాపులను 140 మందికి జీవనోపాధి కల్పించేందుకు గాను మన గౌరవ శాసనసభ్యులు వారు ఎంతో పట్టుదలతో కృషితో ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయటం జరుగుతుంది. అతి త్వరలో ముస్లిం సోదరులందరికీ కూడా ఈ షాపులను అందజేయటం జరుగుతుందని మీ అందరికీ మన డాక్టర్ గారి తరఫున, మన ముస్లిం సోదరుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.